కొత్తగూడెం సింగరేణి క్యాలరీస్ కంపెనీ 136 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన మన సింగరేణి సంస్థ డిసెంబర్ 23వ తేదీన సింగరేణి దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మకంగా కోలా బెల్ట్ ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వేడుకలలో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఐఆర్ఎస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 9:30 ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో సింగరేణి పతాకావిష్కరణ అనంతరం ముఖ్య అతిథిచే మన సంస్థ యొక్క వివిధ విభాగాల వారిచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభోత్సవం జరుగును. సాయంత్రం 6:30 నుండి కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో ప్రముఖ సినీ టీవీ కళాకారులచే బ్రహ్మాండమైన సంస్కృత కళా మహోత్సవం జరుగును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కె అజయ్ కుమార్, డీజే ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. అలాగే దేశంలో అలాగే రాష్ట్రంలో కూడా తన వంతు పాత్రను పోషిస్తూ అభివృద్ధి పరంలో దేశం ముందుకు నడవడానికి తన పాత్రను పోషిస్తుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సింగరేణి సంస్థ డిసెంబర్ 23వ తారీఖు 2020లో సింగరేణి నామకరణం చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం గత కొన్నేళ్ళ నుంచి కూడా సింగరేణి దినోత్సవ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాం ఘనంగా. ప్రతి ఏరియాలో కూడా ఈ వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే ప్రతి ఈ సంవత్సరం కూడా 23వ తారీఖు సోమవారం నాడు మన కొత్తగూడెం ప్రకాశం పట్టణంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన సింగరేణి సంస్థ అధిపతి చైర్మన్ మెయిన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఎన్ బలరాం గారు ఐఆర్ఎస్ వారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకలను ఉదయం మన సింగరేణి సంస్థ హెడ్ ఆఫీస్ అయినటువంటి కార్పొరేట్ ఆఫీస్ నుంచి అలాగే ప్రకాశం వరకు ఉదయం పూట సింగరేణి రన్ను నిర్వహించడం జరుగుతుంది. అలాగే సింగరేణి రన్ అయిన తర్వాత అక్కడ సింగరేణి యొక్క జెండాను మన ముఖ్య అతిథి బలరాం గారు జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈ సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్స్ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వాళ్ళ యొక్క అభివృద్ధిని ప్రజలకు అందరికీ తెలియజేయడం కోసం మనం మొత్తం టోటల్ 27 స్టాల్స్ని మనం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్టాల్స్ని కూడా ముఖ్య అతిథి గారు వాటిని ప్రారంభిస్తారు. తర్వాత ఈవినింగ్ అంటే సాయంత్రం 6:30కి ఈ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్య అతిథి గారి తన సందేశాన్ని అలాగే ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైనటువంటి వారికి ఆ ప్రశంసా పత్రాలు వారు సన్మానించుకోవడం, అలాగే ఈ సంవత్సరం సింగరేణి సంస్థలో అలాగే సింగరేణి సంస్థలో ఉత్తమ క్రీడాకారులుగా ఎంపికైనటువంటి వాళ్ళు ఎవరైతే ప్రైజెస్ ఉన్నారో అలాగే వారు ఆల్ ఇండియాలో వాళ్ళు కనపరిచినటువంటి ప్రతిభకు గుర్తింపుగా కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులు కూడా సన్మానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే ఘనంగా నిర్వహించడానికి సినీ కళాకారులు కూడా మనం ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం ఏముండవు కానీ సాయంత్రం కూడా మాత్రం 6:30 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమాలు 7:30 నుంచి మొదలయ్యి రాత్రి 10:30 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగూడెం ప్రజలకు అలాగే పరిసర గ్రామాల ప్రజలకు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేసి సింగరేణి వేడుకలను తిలకించి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే పత్రికా విలేకరులను కూడా ఈ సందర్భంగా వాళ్ళు ఈ యొక్క ఏదైతే మేము ఈ కరపత్రాలు పంచుకున్న కార్యక్రమాల మీద వాటిని విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది సింగరేణి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల గురించి వారు ఈ కార్యక్రమం చేయడం